నేను చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం చెప్తున్నా. నిజంగా నా కళ్ళకి నీళ్ళు వస్తున్నా. ఎక్కడున్నావు? సరే వెల్కమ్ టు గుంటూరు మ్యాడ్ మ్యాక్స్. ఈ వీడియో సరికల్లా పార్ట్ 2. ఇంకా మీలో ఎవరన్నా పార్ట్ 1 వీడియో చూడలేదా? పార్ట్ 2 చూడగానే పార్ట్ 1 చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇక మొదలెడదామా? సో మేము పార్ట్ 1 లో లైక్ ఫేవరెట్ బైక్ అనేది లాస్ట్ లో అడిగాం కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికల్లా ఫేవరెట్ హీరో. సో దాని మా ఫేవరెట్ హీరో ఆల్వేస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, నా ఫేవరెట్ హీరో వచ్చేసరికల్లా మహేష్ బాబు. యా ఓకే. మిల్కీ బాయ్, తెల్లగా ఉంటాడు, క్యూట్ గా ఉంటాడు కదా, అందుకని మహేష్ బాబు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికల్లా థియేటర్ లో ఫస్ట్ టైం మీరు ఏ మూవీ చూసారు? థియేటర్ లో ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందు చూసాను, బట్ నాకు గుర్తున్నంత వరకు నేను రచ్చా చూసాను. ఓకే, ఒక థియేటర్ లో ఫస్ట్ టైం నేను ఏ మూవీ చూసాను నాకైతే గుర్తులేదు. సో నేనైతే ఫ్రెండ్స్ తో వెళ్ళి ఎంజాయ్ చేసి చూసిన మూవీ అయితే డార్లింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికల్లా ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టని సాంగ్ ఏంటి? సాంగ్ బోర్ కొట్టని సాంగ్ గాజు బొమ్మ. ఇటు రావేనా గాజు బొమ్మ. పాడద్దు. ఓకే, హాయ్ నాన్న మూవీ నుంచి గాజు గాజు బొమ్మ. ఓకే, నాది వచ్చేసరికల్లా సీతారామం మూవీ నుంచి చిలకే కోక కట్టి నిన్నే చిలకే కోక కట్టి. సింగర్ పాడుతుంది ఏంటంటే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి. ఆ సాంగ్ అయితే చాలా ఫేవరెట్. లిరిక్స్ అన్ని ట్యూన్ మార్చేసింది గైస్. నేను సింగర్ని కాదు, అందుకని నేను ట్యూన్ కాదు ఏదైనా మార్చేస్తాను. బట్ ఆ సాంగ్ అయితే లిటరల్లీ చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ సాంగ్ అయితే అది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫేవరెట్ పొలిటీషియన్. యాక్చువల్గా ఈ ఫేవరెట్ పొలిటీషియన్ మీద కూడా చాలా అంటే మా వీడియో చాలా బాగా వైరల్ అయ్యాయి. ఆ క్వశ్చన్ మీద కూడా చాలా క్లిక్ అయింది. సో ఇప్పుడు ఫేవరెట్ పొలిటీషియన్ సింధు చెప్పేది ఫస్ట్. నా ఫేవరెట్ పొలిటీషియన్ ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండిద్ది, ఎందుకంటే ఫేవరెట్ హీరో పవర్ స్టార్ అన్నాను కదా. సో పొలిటీషియన్ కూడా పవర్ స్టారే గైస్. పొలిటీషియన్ అయితే ఎవరు లేరు సీరియస్లీ, ఎందుకంటే ఎక్కువ పాలిటిక్స్ వైపు ఇన్వాల్వ్ అవ్వను. తింటుంది చూడు చక్కగా. వెళ్ళిపో పాకిస్తాన్కి వెళ్ళిపో. ఫేవరెట్ పొలిటీషియన్ లేరు అంటే ఎందుకు ఇంకా చెప్పండి. ఏమో నేను పెద్ద ఇన్వాల్వ్ అవ్వను పాలిటిక్స్ లోకి. సేఫ్ గేమ్. అంతే కదా, మరి సేఫ్ గానే ఉండాలి ఎందులోనైనా కానీ. సో నాకెవరు లేరు పాలిటిషియన్ ఫేవరెట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫేవరెట్ క్రికెటర్ చెప్పు. ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ధోని గైస్. అంటే క్రికెట్ మీద జీరో నాలెడ్జ్, బట్ ధోని ఫేవరెట్ అయిపోయారు, ఎందుకో తెలీదు. యాక్చువల్గా నాకు కూడా క్రికెట్ అంట క్రికెట్ మీద జీరో నాలెడ్జ్. కాకపోతే కొంచెం విరాట్, అనుష్క వీళ్ళిద్దరు కొంచెం నచ్చుతారు. సో విరాట్ కోహ్లీ. ఓకే, మీ ఫేవరెట్ పర్సన్, ఫ్యామిలీలో మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు? ఆబ్వియస్లీ మా డాడీ. డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ఎస్. నా ఫేవరెట్ పర్సన్ అయితే మా బుడ్డి బాబు దేవాంశ్, నా కొడుకు. పక్క నుంచి అన్నయ్య రియాక్షన్ చూడాలి ఇప్పుడు. చూసుకో, నా కొడుకు. ఎవరికైనా అంతే, మామ్ అండ్ సన్ రిలేషన్షిప్ అంటారు కదా. సో మై ఫేవరెట్ ఇస్ మై దేవాంశ్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ క్రేజీగా ఉంటుంది. కాల్ చేసి లవ్ యూ చెప్పాలి. కాల్ చెయ్యి ఇప్పుడు, కాల్ చెయ్యి. ఏముంది, డాడీకి ఫోన్ చేస్తుంది ఆబ్వియస్లీ. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కదా, సో అందుకని కాల్ చేసి చెప్తుంది లవ్ యూ డాడీ. ఇచ్చేస్తారో లేదో కూడా డౌట్. హలో డాడీ, ఎక్కడున్నావు? సరే కానీ ఐ లవ్ యూ డాడీ. లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ. పక్కనే అమ్ముంది, తినడానికి వీడియో చేసుకుంటుంది కదా పాపంలే అని చెప్పి గ్రేప్స్ కూడా తీసుకొచ్చింది. మమ్మీకి లవ్ యూ చెప్తుంటే డాడీకి లవ్ యూ చెప్పింది. మమ్మీ అదిగా వాళ్ళ మమ్మీ తిడుతుంది ఒకవైపు. అంతే, మంచిగా వేసుకోవాలి. నేను చెయ్యాలి కాదు, నేను మా అమ్మకి చేస్తాను. రియాక్షన్ ఏంటో చూస్తాము. యాక్చువల్గా మా హస్బెండ్కి చెయ్యొచ్చు, బట్ ఇంకొకప్పుడైనా ట్రై చేస్తాను. ఇప్పుడు మా అమ్మకి చేస్తాను. నేను సింధు మొబైల్ నుంచి చేస్తున్నా, అందుకని ముందు నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నిన్న బ్యాలెన్స్ వేయించుకోలేదు అమ్మ, ఈరోజు చేయించుకున్న బ్యాలెన్స్. అమ్మా నేను నిరోషానే. ఏం చేస్తున్నా? ఇది
సింధు దాని నుంచి చేస్తున్నాలే. మ్మ్. ఆ, అమ్మా ఐ లవ్ యూ. ఓకే మళ్ళీ చేస్తా. మ్మ్. ఇంత ఫాస్ట్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము. సీరియస్లీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పదవి వస్తుంది. సీరియస్లీ నేను కూడా ఊరుకో, expect చేయలేదు. ఏడిస్తే బాగోదు. నా మీద నేనే మీమ్స్ చేసుకుంటున్నా చూడు. సీరియస్లీ ఇన్ లైఫ్ లో ఒక్కసారి కూడా నేను చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం చెప్తున్నా. నిజంగా నా కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఓకే మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ అయితే అలా ఏం కాదు, బట్ ఏంటి అంటే లైక్ చిన్న ఎమోషన్ అంతే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికల్లా విచ్ మూవీ వీ కెన్ వాచ్ 100 times? నాకు ఇది ఈజీ క్వశ్చన్. ఇప్పటికి 100 సార్లు చూసుంటాను నిజంగా. వరుణ్ తేజ్ తొలి ప్రేమ ఉండిద్ది కదా, వరుణ్ తేజ్ కోసం చూసాను అనుకోండి. యా మూవీ అయితే చాలా బాగుంటుంది, నేను కూడా చాలా సార్లు చూసా. నిజంగా చాలా బాగుంటుంది ఆ మూవీ. వరుణ్ తేజ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడు అసలు ఆ మూవీలో. నిజమే. ఈవెన్ రాశి కన్నా కూడా చాలా బాగుంటుంది. క్యూట్ గా. ఈవెన్ తన డ్రెస్సింగ్ అయినా కాలేజ్ లైఫ్ లో ఒక విధంగా హెయిర్ స్టైల్, స్టైల్ జాబ్ అయిన తర్వాత ఇంకొక స్టైల్ ఇంకా చాలా బాగుంటుంది. రాశి కన్నా కూడా చాలా క్యూట్ గా ఉంటుంది. యా నీ ఫేవరెట్ మూవీ 100 times ఏ మూవీ చూసావు? చూడొచ్చు. చాలానే ఉన్నాయి, ఒక్కటంటే ఏం చెప్పలేను, ప్రెసెంట్ నాకేం గుర్తు రావట్లేదు కూడా. సో నాకు ఇష్టమైన మూవీ ఏంటంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. సిద్ధార్థ్, తరుణ్, ఉదయ్ కిరణ్ తర్వాత నాకు సిద్ధార్థ్ బాగా నచ్చుతాడు. సో సిద్ధార్థ్ మూవీ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికల్లా ఏపీ కింగ్ ఎవరు? ఆబ్వియస్లీ పవర్ స్టార్ గైస్. పవర్ స్టార్. పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టండి, అదేంటి అంటే జస్ట్ ఒక ఎమోషన్ కొంతమందికి అంతే. నా దృష్టిలో గుర్తు వచ్చేది పవర్ స్టార్. నాకైతే నా దృష్టిలో ఏపీ కింగ్ ఎవరైతే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది అంటే నేనే ఏపీ కింగ్ అవ్వాలి, నేనే రాజు, నేనే మంత్రి, నేనే ఏపీ కింగ్, క్వీన్, క్వీన్ అన్ని అన్ని నేనే. సరే ఇమాజినేషన్. సో నెక్స్ట్ క్యూట్ నేమ్స్ ఇన్ గర్ల్స్. నా పేరే సింధు. సింధు ఎంత క్యూట్ ఉంది. క్యూట్ లేకపోయినా క్యూట్ గా పిలిస్తే బానే ఉండిద్ది సింధు. అవునా? అయితే నా పేరు నిరోష. నిరోష అన్న పేరు కూడా చాలా బాగుండిద్ది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, లైక్ ఏంటి 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 అని మళ్ళీ 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 చెప్పించుకున్న రోజులు చాలా చాలా మందే ఉన్నారు. సో నా నేమ్ బాగుండిద్ది అని చెప్పేసి నా ఫీలింగ్. నిరోష లైక్ కొంచెం యూనిక్ గా ఉండిద్ది అని. మీ అందరికి తెలుసా మా ఇద్దరు నేమ్స్ ఏంటి? ఇంతవరకు మేము ఎక్కడ వీడియోలో చెప్పుకోలేదు. సింధు గైస్, నేను సింధు. సింధు అందరికి ఫేమస్ అయ్యే ఉండిద్ది నాకు తెలిసి. మాస్క్ పెట్టుకున్న గర్ల్ సింధు. సింధు నేనే మాస్క్ రివీల్ చేస్తాను. మాస్క్ రివీల్ చేసేసింది. సో నానేమో సిరకల్ల నిరోష. ఓకేనా? నిరోష, సింధు. దీంతో మా ఇంట్రొడక్షన్ కూడా అయిపోయింది ఇక్కడ. యాక్చువల్గా స్టార్టింగ్ లో చెప్పుకోవాలి మా నేమ్స్, బట్ మేము చూడ మిడిల్ లో చెప్పుకుందాము. క్యూట్ నేమ్స్ నిరోష, సింధు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికల్లా మీ కాంటాక్ట్ లిస్ట్ లో మీ ఫ్రెండ్ నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నారు? ఓకే, ఆ పిల్ల చూస్తే ఫీల్ అవుతుంది. బండగుండిద్ది గాయస్ ఆ అమ్మాయి. ఏం చేస్తాం అంటే బండగా ఉంటే బండ, పుల్ల సన్నగా ఉంటే పొల్ల అని పెడతారా మరి? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికల్లా మీ ఫేవరెట్ కమీడియన్ ఎవరు? ఫేవరెట్ కమీడియన్ మీన్స్ గర్డ్ బ్రహ్మానందం గారు. ఓకే, నాకు వచ్చేసరికల్లా వెన్నెల కిషోర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కామెడీ సీన్. మీ ఫేవరెట్ కామెడీ సీన్? పర్టికులర్ గా కామెడీ సీన్స్ అంటే ఏముంటాయి, బట్ నేను నవ్వొద్దు అనుకొని కూడా నవ్వుతాను. రాజా ది గ్రేట్ లో ఆడదంటే అబల కాదు తబలా అని చెప్పి ఒక డైలాగ్ ఉండిద్ది. సో అక్కడ కొంచెం నవ్వుతాను అనమాట. ఓకే, నీకు? నాకు అంటే అన్ని కామెడీ సీన్స్కి అంతా బాగానే నవ్వుతాను. ఓకే, నాకు వచ్చి ఆ పోకిరి మూవీలో మహేష్ బాబు అంటాడు కదా, ఫ్యామిలీ అంత ఉప్మా మీద బతికేస్తున్నారు అని చెప్పేసి. సో అది కొంచెం బాగుండిద్ది. ఇప్పటికి కూడా ఆ కామెడీ మా ఇంట్లో జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఉప్మా చేస్తూ ఉంటాను. సో అందుకని ఉప్మా బ్యాచ్ అంటారు యాక్చువల్గా మమ్మల్ని. సో నెక్స్ట్ వచ్చేసరికల్లా ఫేవరెట్ ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్ చాలా ఉన్నాయి, పర్టికులర్ గా ఫేవరెట్ అంటే వెయ్యిరా చెయ్యి వెయ్యిరా ఎక్కడ
అది బాగా ఇష్టం. నాకా అది నాగ చైతన్య మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, దీపాని దీప అని. ఆ సాంగ్ బాగుంటుంది. అలా ఇంకా చాలా ఉన్నాయి, ఒక పర్టికులర్ గాని కాదు, అది బాగుంటుంది అది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ బ్యాలెన్స్. ఇప్పుడు హైలైట్ ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ సింధు అడుగుదా ఫస్ట్ చెప్పింది. బ్రో నాకు అసలు అకౌంటే లేదు బ్రో, ఇంకా బ్యాలెన్స్. చిన్నపిల్లని నేను, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు. నా చూపిస్తాను ఇప్పుడు. నా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసరికి లేదు. ఎంతుంది? ఓ 3000 దాకా ఉన్నాయి గైస్, పంపుతుందేమో. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఈ 3000 కూడా ఉండవు, కట్ అవుతా ఉంటాయి. సో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యాలి కాబట్టి 3000 అంటే 2500 మినిమం బ్యాలెన్స్. సో 500 ఎక్స్ట్రా ఉంది, 500 నా దగ్గర ఎక్స్ట్రా ఉంది. నా దగ్గర ఎక్కువ ఏం లేదు. బిర్యానీ తిందాం సాయంత్రం, 500 ఎక్స్ట్రా ఉన్నాయి, సాయంత్రం పార్టీ. సరే ఇస్తా. నా ఇది 3000 ఉంది కదా, పక్కన 000 అలా 3 lakhs ఎందుకు, అప్పుడు అందరికి ఇస్తా పార్టీ. ఆశ కద్దు, మనకి సిగ్గు ఉండాలి. క్వశ్చన్ తో ఇప్పటి వరకు ర్యాండమ్ గా పబ్లిక్ ని స్టూడెంట్స్ ని అడిగిన క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. సో మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాకు సజెస్ట్ చేయండి. నెక్స్ట్ టైం పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ క్వశ్చన్స్ అడుగుతాము, కింద కమెంట్ చేసేయండి మీకు తెలిసిన క్వశ్చన్స్. అండ్ ఇంకా ఇలాంటి ఫన్ వీడియోస్ అండ్ ఇలాంటి ర్యాండమ్ క్వశ్చన్స్, స్ట్రీట్ టాక్స్, ఇలాంటి ఏమన్నా వీడియోస్ కావాలి అని చెప్పేసి ఏంటంటే మన పేజ్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం హిట్ చేయండి. ఓకే, మా ఇన్స్టాగ్రామ్ పేజ్ సర్కిల్ సేమ్ గుంటూరు మ్యాడ్ మ్యాక్స్, సో ఆ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. గుంటూరు అప్డేట్స్ కోసం ఫాలో చేయండి. ఓకే, ఫర్ మోర్ గుంటూరు అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ గుంటూరు మ్యాడ్ మ్యాక్స్. బై.